ఓకే. ఒక లైన్‌లో ఎంత డిఫరెన్స్ ఉండొచ్చా? ఓకే. సో ఓకే. మీరన్నట్టు ఇన్ని డిపార్ట్మెంట్స్ ఏంటి అంటే నేను ఫ్రెండ్స్తో పనిచేశానండి ఈ సినిమాకి. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ మై టెక్నీషియన్స్. మై ఓకే. టెక్నీషియన్స్ అంటే చైతు మ్యూజిక్ డైరెక్టర్, Yeah, ఫ్యాంటాస్టిక్, చేతన్ గారు. ఎక్స్ట్రాడినరీ ఇన్ హిస్ క్రాఫ్ట్. అతను నా ఫ్రెండ్. సో చైతు నుంచి మ్యూజిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తానో తనకు తెలుసు. ఇద్దరం సింక్లో ఉంటాం. సో ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్ విత్. సేమ్ డిఓపి అరవింద్. సో మీ friend? మై ఫ్రెండ్. Okay. నా సెహరీకి డెబ్యూట్ తను. ఓకే. సేమ్. ఇద్దరం కలిసి చేసాం. ఓకే. అండ్ రవితేజ గిరిజాల నా సెహరీకి కూడా తనే. ఇప్పటిదాకా తను అన్ని రాంగ్ కామెడీలు చేసాడు, మీరు డ్రామా సినిమాలు చేశాడు. ఇది ద ఫస్ట్ టైం కమర్షియల్ యాక్షన్ డ్రామా చేయడం. సో మా అందరు ఫ్రెండ్స్ కాబట్టి వీఆర్ వెరీ బ్రూటల్ అట్ అవర్ వర్క్. యా. సో ఇట్ వోంట్ వర్క్. బట్ ఫ్రెండ్స్తో మనం వర్క్ చేస్తే క్రియేటివ్ డిఫరెన్సెస్ రావా మనకి? నథింగ్ అండి. వీఆర్ ఇన్ సింక్. అందుకని ఫ్రెండ్స్తో పని చేస్తాం. వీఆర్ ఇన్ సింక్. అబ్సల్యూట్ సింక్. సో వాట్ యూ వాంట్ యూ పుట్ ఇట్ ఫార్వర్డ్, వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని ఇప్పుడు ఒక టెక్నీషియన్తో పనిచేస్తున్న ఒక అడ్వాంటేజ్ అంటే సో ప్రొడ్యూసర్ ఇస్ మై ఫ్రెండ్ అండి. సుమంత్ గారు. సుమంత్ ఇస్ మై ఫ్రెండ్. సో నాకు మొత్తం మీ ఫ్యామిలీ ఉంది సెట్ లో. బేసిక్ గా కొత్త వాళ్ళు జస్ట్ మీకు వస్తే సెట్లో అంటే ఇప్పుడు వీళ్ళు నిజంగా షూట్ చేస్తున్నారా లేకపోతే ఆడుకుంటారా డౌట్ వస్తుంది. ఎందుకంటే వి ప్లే మ్యూజిక్ while shooting. Oh, okay. ఇది ఎక్కడ వినలేదే నేను. ఓకే. I used to listen to very good music during the shoot. అంటే నాకు అది ఒక ఎనర్జీని ఇస్తుంది. మేము మ్యూజిక్ ప్లే చేసుకుంటూ షూట్ చేసాం. యా, కొంతమందికి రైటింగ్ అప్పుడు దే వాంట్ సర్టెన్ స్పేస్. నా రైటింగ్ ప్రాసెస్ నాకు ఆ ప్రాసెస్ మొత్తం నేను ఏదో ఒక మ్యూజిక్ వింటూనే ఉంటాను. అంటే ఇట్స్ ఇంటెన్స్ డ్రామా, సింత్ వేవ్ వినడం ఇవన్నీ ఉంటాయి. కానీ రాస్తూ మ్యూజిక్ వింటే డీవియేట్ అయిపోరా మీరు? ఇట్ గోస్ ఇన్ ద సింక్. చాలా మంది రాస్తూ కాఫీ తాగుతారు కదా. అదే మనకి నిద్ర రాకుండా ఉండడానికి. బట్ దిస్ ఇస్ సంథింగ్. నో నేను నిద్ర రాకుండా కాఫీ తాగను. ఐ ఎంజాయ్ కాఫీ లైక్ ఎనీథింగ్. ఓకే. నేనైతే ఎగ్జామ్స్ అప్పుడు చదివేటప్పుడు కాఫీ తాగాల్సి వచ్చేది, ఎందుకంటే మళ్ళీ నిద్రపోతే కష్టం అని చెప్పేసి. ఐ లవ్ కాఫీ. ఐ లవ్ మ్యూజిక్. సో ఐ లవ్ రైటింగ్. ఓకే. సో కమింగ్ టు చేతన్ భరద్వాజ్ గారు, ఐ థింక్ దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్ కదా సుధీర్ గారితో. చేతన్కి ఫస్ట్ మామ మశ్చంద్ర, సెకండ్ ఇస్ హరోం హరా. సో చేతన్తో మీ అంటే హౌ ఇస్ యువర్ వేవ్ లెంత్? బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డైరెక్టర్స్ కరెక్ట్గా కన్వే చేశారు అనుకోండి, లైక్ ఐ నీడ్ ద మ్యూజిక్ లైక్ దిస్, ద స్టోరీ ఈజ్ లైక్ దిస్, దట్ ఈస్ వెన్ మ్యూజిక్ విల్ కమ్ అవుట్ ఆర్గానికలీ. Sometimes if there is no communication, music is bad. So how did you handle that you know music has to be right? Day one నేను ఎప్పుడైతే చేతు పేరు అనుకున్నామో the canvas is clear and everyone knows what I want and what I'm expecting to. సో అదేమవుద్ది అంటే ఒక ట్రాన్స్పరెన్సీ. నేను అక్కడ హైడ్ అండ్ సీక్లో అంటే బాగాలేకపోతే అయ్యో అలా ఏం లేదు. ఈవెన్ చైతుకి నాకు లిటరల్గా నేను ఎక్కువ అంటే మిస్ మ్యాచ్ అయిన సిచ్యువేషన్స్ కూడా లేవు. చైతుకి నాకు అసలు వెరీ గుడ్ ర్యాప్. అంటే మ్యూజిక్ టేస్ట్ కూడా వెరీ మచ్ సిమిలర్. ద రస్టిక్ కైండ్ ఆఫ్ జానరా ఈ కలర్ క్రాక్ చేయాలని తనకు ఉండే. అండ్ ఈ గడ ఆపర్చునిటీ త్రూ హరోం హరా. సో ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ లిటరల్గా ఎలా ఎంజాయ్ చేసామంటే ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి చాక్లెట్ ఫ్యాక్టరీ పడేస్తే ఎలా ఉంటుంది, అన్ని తీసేసుకుంటారు. ఇంకేమన్నా నచ్చింది దే కెన్ పిక్. నో సేమ్ వే హ్యావ్ ఎ వాస్ట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఇందులో ప్రూవ్ చేసుకోవడానికి అది చేసాం యాక్చువల్లీ. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ నాకు తెలిసి కర్ణాటక సైడ్ తీశారు కదా మీరు. సో హౌ వాజ్ యువర్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ వైల్ దేర్? బికాజ్ అక్కడ ఉంటే కొంచెం కన్నడ లాంగ్వేజ్ అది కొంచెం వస్తుంది కదా మీకు. సో ఐ థింక్ యూ నో కన్నడ, యూ నో తమిళ్, యూ నో తెలుగు, యూ నో ఇంగ్లీష్, ఇంకేముంది మిస్ అయ్యానా? హిందీ, Malayalam I can understand. Malayalam you can speak. So how was it shooting there? I can understand. I can speak. So basically కర్ణాటకలో షూట్ చేయడం ఏంటంటే నాకు ఎస్పెషలీ ఈ సినిమాకు ఒక కైండ్ ఆఫ్ ప్యాలెట్ అనుకున్నాం. ఆ ప్యాలెట్ ఉన్న చోటుకి మనం వెళ్ళాం. సో వీ కాంట్ క్రియేట్ సమ్వేర్ హియర్. సో అప్పుడు మనం ఏం చేసామంటే ఓకే ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే వి వెంట్ ఫర్ ద రిక్కీలో మేము చూస్ చేసిన లొకేషన్స్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ మేము అక్కడ ఫిగర్ అవుట్ చేసాం. అండ్ ఏ టైం అయినా పర్లేదు అది రైనీ సీజన్లో వచ్చి షూట్ చేయాలని ఫిక్స్ అయ్యాము అప్పుడే. యా, బికాస్ చాలా సీన్స్ లో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లిటిల్ వెట్. వెట్ ఎందుకంటే వి షాట్ ఇన్ రియల్ రెయిన్. ఇది రియల్ రెయిన్, నాట్ ద ట్యాంకర్ పెట్టించలే. ఓకే. మీరు సినిమాలో చూస్తున్న వాటిల్లో ఆల్మోస్ట్ సినిమా ఒక 80% 75% రెయిన్ ఉంటుంది. అందులో మీకు మోర్ దెన్ 50% 60% రియల్ రెయిన్. ఓ రియల్ రెయిన్ ఓన్లీ. చాలా వాటర్ సేవ్ చేశారు మీరు. అంటే ట్యాంకర్స్ అవసరం లేదు. వాట్ యు సే రియల్ నేచర్ వాడుకున్నారు. నేచర్ వాడుకోవడం అంటే ఇట్స్ ఎ ప్లాన్. ఓకే
Okay, it was the plan. ఇట్ వాస్ దేర్ ఇన్ ద ప్లాన్. అంటే డ్యూరింగ్ ద ప్రీ ప్రొడక్షన్ మేము అనుకుంది ఏంటంటే ఓకే ఏప్రిల్లో సినిమా స్టార్ట్ అవుతుంది, ఈ స్కెడ్యూల్ నుంచి ఈ స్కెడ్యూల్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది, ఇది మొత్తం నైట్ స్కెడ్యూల్ చేద్దాం, అప్పుడు సన్ వోంట్ ఎఫెక్ట్. It won't affect you. సో అప్పుడు ఏంటంటే ఈ స్కెడ్యూల్ ప్రాపర్గా రైనీ సీజన్లో స్టార్ట్ చేద్దాం, అది కూడా కర్ణాటకలో ఫస్ట్ ఋతుపవనాలు అక్కడి నుంచి వస్తాయి. సో ఫస్ట్ జూన్ జూలై టైంలో రైనీ సీజన్ అక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి విల్ గో దేర్ అండ్ విల్ షూట్ దేర్ అని చెప్పి ప్లాన్ చేసాం. అకార్డింగ్ టు ప్లాన్ ఇట్ వర్క్స్. ఓకే, బట్ చిరాగ్గా ఉండదా అంటే రెయిన్ లో అంత షూట్ యూ లవ్ రెయిన్ బికాస్ మొత్తం చిప్క అదేమంటారు కిచ్చాడు అంటారు కదా ఇన్ హిందీ, అది ఉంటుంది అండ్ యూ హ్యావ్ టు షూట్ విత్ ద ఎంటైర్ క్రూ ఆఫ్ 100 or 120 members. మోర్ దెన్ దట్. లేదు అంటే ఐ లవ్ రెయిన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు சொல்றது అదే వెన్ యూ గెట్ వెట్ ఫస్ట్ మాత్రం చిరాకు ఉంటుందండి. నాన్ స్టాప్ రెయిన్ పడుతూ ఉంటే ఎప్పుడు ఉంటుందంటే ఇంకా అది అలవాటైపోతుంది. ద ఓన్లీ వరీ ఏంటంటే తడిచిపోయినప్పుడు చాలామంది మేము హోటల్కి వెళ్ళాలంటే అసలు నైట్ టైమ్స్ హోటల్కి వెళ్తే వాళ్ళు రే మీరు ఈ హోటల్లోనే ఉంటున్నారా అని డౌట్ షర్ట్ అంటే మొత్తం తడిచిపోయి కాదు కదా చిరిగిపోయి షర్ట్లు. అసలు నేను చాలాసార్లు బేర్ బాడీలతో ఎంటర్ అయ్యాను హోటల్. ఏంటి వీళ్ళు స్టంటులు చేస్తున్నారా ఏం చేస్తున్నారా ఇదే హోటల్లో ఉంటున్నారా అని డౌట్ వచ్చింది. బట్ ఇట్ వాస్ ఫన్. అండ్ నాకేంటంటే 25 daysలో నేను నా టీం చేయడం మామూలు విషయమే, కానీ మా ప్రొడ్యూసర్ మాతో ఉన్నాడు, మొదపడి తెరిచాడు మా ప్రొడ్యూసర్ సుమంత్ ఒక్కడే కాదు, సో సుబ్రహ్మణ్యం గారు కూడా, ఆయన కూడా వచ్చారు, ఆయన కూడా వర్షంలో తెరిచారు. సుధీర్ గారు అండి మెయిన్ ఆర్టిస్టులు బేసిక్గా వర్షంలో తడవడానికి లిటిల్ దే హెజిటేట్ బికాస్ కోల్డ్ అదంతా పట్టుకుంటే ఇట్ ఎఫెక్ట్స్ దేర్ నెక్స్ట్. అందరికి భయం ఏంటంటే నాన్ స్టాప్ స్కెడ్యూల్ ఒక సింగిల్ డే కూడా బ్రేక్ ఇవ్వకుండా షూట్ చేస్తుంటే ఎవ్వరికి ఏమవ్వలేదు, రోజు వర్షం. అది అందరికి షాకింగ్ అనమాట. Did you pray to Subramanya Swami that you know I don't need to pray. Is there with you antara? Okay. Yeah, that belief is enough for you to go forward. Okay. So ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే ప్రొడక్షన్ డిజైనర్ కాకుండా ఆర్ట్ డైరెక్షన్ లా అనుకున్నాం, గన్స్ కావచ్చు ఆర్ అదర్ ఎలిమెంట్స్ ప్లే అ వెరీ బిగ్ రోల్ ఇన్ ఫిల్మ్స్. సో ఇప్పుడు ఈ సినిమాలో ఏంటంటే గన్స్ది మీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఎనీ స్పెసిఫిక్ రీజన్ టు సెలెక్ట్ గన్స్ ఓన్లీ యాజ్ a weapon or to showcase that you know hero is fond of guns or whatever you want to establish? అంటే ఇట్స్ పర్టికులర్ గన్స్ అంటే ఒకటి రివాల్వర్ కైండ్ ఆఫ్ గన్నే కావాలనుకున్నాను, ఎందుకంటే ఇది రూరల్ ఏరియాలో జరిగే కథ కాబట్టి మ్యాగజైన్స్ ఉండకూడదు. సో అందుకోసమని వెంట్ ఫర్ దట్ రివాల్వర్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఆ టైంలో ఆ మోడల్లో డిఫరెంట్ మోడల్స్ చేసాం. అండ్ దాని తర్వాత ఓకే వెన్ స్టోరీ బికమ్స్ బిగ్గర్ ఆ టైంలో మేము ఇంకొంచెం వెపన్స్ కొంచెం ఇవాల్వ్ అవ్వడం జరిగింది. బట్ కోర్ ఐడియా ఏంటంటే ఒక ఊర్లో మనకి ఒక కుర్రాడు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి వెపన్స్ చూపించాలనేది మెయిన్ ఐడియా. సో do you draw the gun and give it to your production designer or డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, ఎందుకంటే ఇట్లా కావాలి నాకు అని చెప్పేసి అంత కొంచెం క్లారిటీతో ఉంటే? అదే నా రూమ్కి వస్తే యూ కెన్ సీ ద మూడ్ బోర్డ్. మూడ్ బోర్డ్స్ ఐవ్ సీన్ ఇప్పుడే చూసాను. యూ కెన్ సీ ద మూడ్ బోర్డ్, సో ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అండ్ నాకు ఒకరికి కాదు టీంలో అందరికీ క్లారిటీ ఉండాలని. అంటే ఆ క్లారిటీ ఎంత ఉంటుందంటే ప్యాలెట్ ఏం కావాలో నాకే కాదు మా టీంలో అందరికీ తెలుసు. సో ఏం కనిపించకూడదో నాకే కదా వాళ్ళందరికీ తెలుసు. సో వి ఆర్ వెరీ క్లియర్. సో మా టీమ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్.